వరి నాట్లు వేయటంలో ఈ కూలీలకు వారికి వారే సాటి. ఈ కూలీలు వేసే వరి నాట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కువ సాగు విస్తీర్ణాన్ని తక్కువ మంది కూలీలతో పూర్తి చేసి రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. డ్రమ్ సీడర్, సీడ్ విల్లర్, ఎంఎస్ఆర్ఐ వంటి యంత్రాల మాదిరిగా ఈ కూలీలు నాట్లు కూడా ఒక క్రమ పద్ధతిలో వరుస క్రమంలో ఉంటాయి. అంతేకాకుండా కాలిబాటలను కూడా ఏర్పాటు చేస్తారు. దిగుబడి ఎక్కువగాను, చీడపీడల ఉధృతి తక్కువగాను, కూలి ధర తక్కువగా ఉండటంతో బెంగాలీ కూలీల వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెద పద్ధతిలో వరి సాగు విధానం ఖమ్మం జిల్లా అగ్రస్థానం కాగా సత్తుపల్లి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. తమ రాష్ట్రంలో వ్యవసాయ పనులు పూర్తి కావటంతో అదనపు ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు కూలీలు పేర్కొన్నారు. हमारा नाम माधव चाना है। माधव चाना। अच्छा, आप क्यों है? मैं कलकत्ता से। कोलकाता से क्यों आया यहाँ? क्या काम कर रहे हैं? हमारा नाम उपी कोलकाता থেকে এসেছি এখানে কাজ করতে। వసతి భోజన సౌకర్యం కల్పిస్తూ ఎకరానికి 4,300 రూపాయలు కూలి ధరగా అందిస్తున్నట్లు వారు వెల్లడించారు. బెంగాలీ కూలీలు నాట్లు వేసే పద్ధతి కారణంగా ఎకరాకు 5 బస్తాలు అదనపు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. వీరి నాట్ల పద్ధతి కారణంగా గాలి, వెలుతురు సమపాళ్లలో పంటకి అంది అధిక పిలకలు, అధిక దిగుబడి కారణమవుతుందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని మినీ సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల కింద సాగు చేస్తున్న వరి నాట్లలో అధిక భాగం బెంగాలీ కూలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు.